కదా ఇప్పుడు అంటున్నది. బూతులే బంగారు బాతులు, బూతులే బంగారు బాతులు, బూతులే బంగారు బాతులు. అసభ్య బూతు వీడియోలతో భారీగా ఆదాయం, నెలకు రూపాయలు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన, చట్టాలను పట్టించుకోరు, ప్రైవసీని లెక్క చేయరు, సోషల్ మీడియాలో పెరుగుతున్న విచ్చలవిడితనం, రాష్ట్ర సర్కారు అడ్డుకోవచ్చు అయినా పట్టించుకోదు. మనం మామూలుగా మాట్లాడే భాషల్లో పదాలు కొందరు యూట్యూబర్ల దృష్టిలో పచ్చి బూతులను పర్యాయ పదాలు, సభ్యత ఉన్నవారికి రోతగా అనిపించే మాటల్ని మంచినీళ్ళ ప్రాయంగా వాడేస్తూ వారు రూపొందించే వీడియోలు కాసులు కురిపించే బంగారు బాతులు. అశ్లీల సంభాషణలు వినడానికి అంగలార్చే హతమస్థాయి అభిరుచి ఉన్నవారే వారికి మహా రాజపోషకులు. ద్వంద్వార్థాలు ధ్వనించే తంబుమేల్తో తమ వీడియోలకు వ్యూస్ పెంచుకోవడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అలాంటి వీడియోలతో నెలకు రూపాయల లక్షల్లో సంపాదిస్తున్న యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. చెక్ పెట్టే చట్టాలున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో బూతు వీడియోల దందా వేలల్లో షేర్లు, లక్షల్లో లైకులుగా విరాజిల్లుతోంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మంచి పనులు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద చూపించేటటువంటి వీడియోలు ఏది ఒకటి ఉంటే 100 వీడియోలు బూతులు ఉన్నాయి. ఒకటే ప్రజల కోసం కొట్లాడుతున్నది, ప్రజా సమస్యల కోసం కొట్లాడుతున్నది ఒకటే వీడియో, 100 వీడియోలు బూతుల వీడియోలు ఉన్నాయి. ఇలాంటి దాని మీద చెక్కు పెట్టకపోతే మొత్తం సమాజం అంతా కంప్లీట్గా ఆగమై ఎటు అంటే వాళ్ళకు కూడా రాజకీయ నాయకులకు ఏమున్నదంటే వాళ్ళు అటువైపు చూస్తేనే మేము విచ్చలవిడితనం మేము ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రేపు మాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి అట్లా వదిలేయడం. ఎందుకంటే ఒక వ్యసనానికి బానిస చేయడమే మంచిది రాజకీయ నాయకులు. ఒక వ్యసనం ఉంటేనే ప్రజలకు ఆ ప్రజలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళు వినే పరిస్థితి ఉండదు, వాళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు, ఉద్యమం రాదు, ప్రశ్నించే తత్వం రాదు. కాబట్టి ప్రభుత్వాలు అటువైపు కాన్సన్ట్రేషన్ చెయ్యాయి. ఎందుకు చెయ్యాయి? వీళ్ళు దోపిడీ చేసుకోవాలంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ మన మీద చేయొద్దు, చేస్తే ప్రమాదకరం. నాలాంటి వాళ్ళకు 10 మంది మొత్తుకుంటూ ఉంటారు రెగ్యులర్గా టీవీ ఛానళ్ళ ముంగట మన